గూడూరు నియోజకవర్గం కోట మండలం నల్లపురెడ్డి సుదర్శనమ్మ కాలనీలో ఎంవీ రావు ఫౌండేషన్ ముప్పువరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి 18వ వార్షికోత్సవం సందర్భంగా చెంగాలమ్మ జ్ఞాపకార్థం భర్త మీజూరు సుబ్రహ్మణ్యం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలకు రమేష్ హైస్కేర్ చేతుల మీదుగా కంటి పరీక్షలు నిర్వహించి 75 మందికి కంటి అద్దాలు సమకూర్చారు. 30 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించి 15,000 విలువ చేసే కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముబీన్ బాషా, మీజూరు సుబ్రహ్మణ్యం ప్రజలు పాల్గొన్నారు. फोटो उड़ गया चल ఈ మూడు కుర్చీల్లో కూడా కూర్చోండి. ఎట్టా ఎట్టా ముందు కూర్చోండి, ముందు కూర్చోండి. దానికి గుర్తుగా ఈరోజు మన ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు మన విద్యానగర్లో శ్రీ విద్యా వికాస్ పాఠశాల ఉంది ఆయనకి. అదేవిధంగా ఉద్యోగిగా మన చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారి దయతో ఉద్యోగం సంపాదించుకుంది. అనంతరం చిట్టేడు, కొప్పుపాడు గ్రామాల్లో ఆయన చదువుకున్న చదువుకు అంటే ఆయన కేవలం PUC చదివాడు. ఆ తర్వాత మా అమ్మగారి సహకారంతో రాత్రి వేళల్లో మేలుకొని BA, BEd, MA, MEd ఆ విధులు చేస్తూ చదువుకున్నారు. ఆ చదువుకున్న చదువుకు ఆయన ఆఖరి దశలో కలువాయి మండలం కూలూరు జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయిన తర్వాత శ్రీ విద్యా వికాస్ పాఠశాల విద్యాలయంలో ఏర్పాటు చేశారు. ఆయన 2008 వరకు విద్యా వికాస్ పాఠశాల నిర్వహిస్తూ పేద విద్యార్థుల కోసం అమృతం దీక్షిస్తూ అతి తక్కువ రేట్లతో కొన్ని అనివార్య కారణాలప్పుడు ఆయన సేవ అయోగం. అదేవిధంగా ఆయన మరణానికి 2009లో ఈ ఎంవీ రావు ఫౌండేషన్ ప్రారంభించి ఆనాటి నుంచి కేవలం మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, దళిత వాడల్లో మనం కంటి వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, చలివేంద్రాలు, అదేవిధంగా ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నేటికి దాదాపు చేసుకుంటారని ఆశిస్తూ మన కోట పట్టణానికి చెందిన రమేష్ ఐకేర్ వారు ఈ కంటి వైద్యశాలను ప్రారంభించి డాక్టర్ రమేష్ గారు అందరికీ కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు చేసి ఎంపీటీసీ అయిన ఎంపీటీసీ 2 ముబీన్ బాషా గారిని మాట్లాడవలసింది చూస్తుంది. అందరు బాగున్నారా? ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మన లీలామోహన్ అన్న. ఆయన చాలా మంచి పనులు చేస్తుంటారు. ఇలాంటి ఉచిత క్యాంపులు, వైద్య శిబిరాలు అన్నీ ఏదైనా మనిషి పేదవాళ్ళ కోసం ఆయన ఎక్కువగా పరిగణిస్తూ ఉంటారు. మన ఎంవీ రావు ఫౌండేషన్ అనేది